వెల్కమ్ టు రాజనీతి. నిన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించారు. తెలంగాణలో కూడా అక్కడక్కడ కార్యకర్తల కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచారు. అలాగే నిరుపేదలకి నిత్యావసరాలు పంపిణీ చేశారు. చాలా చోట్ల స్కూళ్ళు, హాస్టళ్లలో పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు చిన్నపిల్లలకి. దేవాలయాల్లో పూజలు, లోకేష్ పేరుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ప్రార్థనలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర హైకోర్టు వద్ద కూడా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరుమలలో అన్నదానం ట్రస్ట్కు లోకేష్ పేరుతో భాష్యం రామకృష్ణ గారు 44 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు నిన్నంతా కూడా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇదొక పండుగలాగా చేసుకున్నారు. చాలామంది నాయకులు, తెలుగుదేశం నాయకులు పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు, ప్రకటనలు ఇచ్చారు భారీగా. పుట్టినరోజు వేడుకలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా రోడ్ల మీద సైలెన్సర్లు తీసేసి బైకులతో ర్యాలీలు చేయలేదు, ట్రాఫిక్ అంతరాయం కలిగించలేదు, గంజాయి బ్యాచ్ రెచ్చిపోలేదు, తాగుబోతులు నడి రోడ్డు మీద విహారం చేయలేదు, నడి రోడ్ల మీద మేకపోతులు, పొట్టేళ్ల తలలు నరికి కొన్ని చోట్ల కోడిపుంజులు మెడల కోసి వాటి రక్తంతో ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయలేదు. రక్తదానాలు చేశారు కానీ రక్తాభిషేకాలు ఎక్కడ చేయలేదు. వేట కొడవలతో రప్ప రప్ప నరుకుతా ఉంటూ ఎగిరిగిరి గంతులేస్తూ రెంకలేయలేదు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేదు. పుట్టినరోజు వేడుకల్ని ఇంత నాటుగా, ఇంత ఆటవికంగా చేసుకుంటారా అన్న చర్చలు అసలే జరగలేదు. అలాంటి సెలబ్రేషన్స్ అసలే జరగలేదు. సభ్య సమాజంలో బతికేవాళ్ళు, సంస్కారంతో జీవించేవాళ్ళు, సామాజిక విలువలు పాటించేవాళ్ళు చేసుకునే వేడుకలు పండగను తలపిస్తే, ఆటవిక మనస్తత్వం కలిగిన వాళ్ళు చేసుకునే వేడుకలు జనాన్ని భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తాయి. Like, share and subscribe to Rajaniti channel.